నమస్తే అండి. థాంక్స్ గివింగ్ వీక్. ఇంకో 2 రోజుల్లో థాంక్స్ గివింగ్. నిన్న మేజర్ బ్రేకింగ్ న్యూస్ ఒకటుంది. The judge ruling the appointment of interim U.S. Attorney Lindsay Halligan violated the Constitution. The judge also criticized the DOJ for allowing an FBI agent who viewed Comey's privileged materials to testify to the grand jury. Now, the judge also tossed the case against Letitia James. సౌత్ కేరళనాలో ఉండే డిస్ట్రిక్ట్ జడ్జి ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియాలో జరుగుతున్న కేసుల గురించి జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అదొక పాయింట్ ఈ వీడియోలో అడ్రస్ చేయదలుచుకున్నాను. హౌ డిడ్ దిస్ వయలేట్ కాన్స్టిట్యూషన్ అనేది అది ఇంకొక పాయింట్, ముఖ్యమైన పాయింట్. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే లిండ్సే హాలిగన్. ఈవిడ గురించే నేను కిరణ్ గారు మొన్న చేసిన లైవ్ స్ట్రీమ్ లో మాట్లాడాము. ఈవిడ చేసిన అవకతవకలు, జ్యూరీ సిస్టమ్ కి సంబంధించిన అవకతవకల గురించి మాట్లాడాము. అసలు ఆ కేసు మెరిట్స్ గురించి మాట్లాడలేదు. అలాగే ఆవిడ అపాయింట్మెంట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడలేదు. ఇది ఒక చిల్లు తట్ట, అందులో పోసిన నీరు జేమ్స్ కోమీ ఇండైట్మెంట్. ఇది ఒక ఫ్యాసినేటింగ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీ అనిపించి దీని గురించి మాట్లాడుతున్నానండి. ఒకటి, ఇది స్టాట్యూట్ ఆఫ్ లిమిటేషన్స్ గురించి మాట్లాడుకోవచ్చు, అపాయింట్మెంట్స్ క్లాస్ గురించి మాట్లాడుకోవచ్చు, అడ్వైజ్ అండ్ కన్సెంట్ అన్న విషయం గురించి మాట్లాడుకోవచ్చు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకోవచ్చు. స్టాట్యూట్ ఆఫ్ లిమిటేషన్స్ చాలా సింపుల్. జేమ్స్ కోమీ 5 సంవత్సరాల క్రితం సెనెట్ కి ఇచ్చిన టెస్టిమోనీలో అబద్ధం చెప్పాడు. అది 5 సంవత్సరాలు దాటిపోతే అతన్ని ఇండైట్మెంట్ చేయడం కుదరదు. అందుకని చెప్పి సెప్టెంబర్ 30వ తారీఖులోకి అతన్ని ఇండైట్ చేయాలి. ఆ స్టాట్యూట్ ఆఫ్ లిమిటేషన్ ఎక్స్పైర్ కాకముందే సెప్టెంబర్ 27వ తారీఖున ఇండైట్ చేసింది. ఇండైట్ చేయడానికి ఆవిడికి అధికారం ఉందా లేదా అన్న విషయం మీద ఛాలెంజ్ చేశాడు జేమ్స్ కోమీ. ఈ తీర్పు అదే, ఆవిడికి ఇండైట్ చేసే అధికారం లేదు అన్నదే తీర్పు. సరే, ఆ ఇండైట్మెంట్ లో అవకతవకలు ఉన్నాయని అది వేరే నడుస్తూ ఉంది. ఈ వీడియో కోసం ఒక ఏఐ ఎక్స్పెరిమెంట్ చేశానండి. ముందు ఒక ఇమేజ్ జనరేట్ చేసి ఆ ఇమేజ్ని వీడియోగా మలిచాను. బేసికల్గా ఒక గ్రాండ్ జ్యూరీ సిచ్యువేషన్ ప్రజెంట్ చేద్దామని. ఇది కోర్ట్ రూమ్ లాగా వచ్చింది ఇమేజ్, నేను అడిగిన ఇమేజ్. యూజువల్గా గ్రాండ్ జ్యూరీకి ఇలాంటి కోర్ట్ రూమ్లో ఉండాల్సిన అవసరం లేదు, జడ్జి ఉండాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఒక ట్రాన్స్క్రైబర్ అలాంటి వాళ్ళంతా ఉంటారు. బట్ అక్కడ చూస్తే 12 మందే ఉన్నట్టున్నారు. గ్రాండ్ జ్యూరీ, ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ అయితే 23 మంది ఉంటారు. సో ఇది ఓకే, దిస్ విల్ వర్క్. ఇక్కడ 3 ప్రాసిక్యూటర్లు ఉన్నారు. ఈ లిండ్సే హాలిగన్ గ్రాండ్ జ్యూరీకి ప్రజెంట్ చేసినప్పుడు ఆవిడతో పాటు ఇంకా వేరే ఎవరు ప్రాసిక్యూటర్స్ లేరు, ఆవిడ ఒక్కటే ఉండి ప్రజెంట్ చేసింది. అది ఒక ముఖ్యమైన టెక్నికల్ పాయింట్. ట్రాన్స్క్రిప్ట్లో తెలిసింది ఏంటి అంటే, షీ అపరెంట్లీ టోల్డ్ దెమ్, ఏం చెప్పింది, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ జేమ్స్ కోమీ మీద ఉందని చెప్పిందట. అది చాలా తప్పుడు ఇన్స్ట్రక్షన్ అండి. ఎందుకంటే నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది, నిందితుడి మీద కాదు. నిందితుడు అసలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇది తప్పు, ఈ తప్పు ఇతను చేశాడు, ఈ కారణాల వల్ల చేశాడు, ఇందుకు సాక్ష్యం ఇది అని చెప్పి నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. జ్యూరీలో ఈ న్యాయపరంగా వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అది ప్రాసిక్యూషన్ బాధ్యత జ్యూరీకి చెప్పటం. బట్ ఎనీవే, so just for the fun of it, see how the video came out. Ladies and gentlemen of the jury, that concludes our presentation of the evidence against the subject, and you should indict him on the following 5 counts. దాని గురించి ఇక్కడ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ లో మ్యాజిస్ట్రేట్ తో యుద్ధం నడుస్తోంది. అది సౌత్ కేరళనాకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే, ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ ఉండే జడ్జెస్ కి, వర్జీనియాలో ఉండే జడ్జెస్ కి అని చెప్పి అవుట్ సైడ్ దిస్ డిస్ట్రిక్ట్ ఇంకొక చోటకు పంపించారు ఆ కేసు. అందుకని సౌత్ కేరళ నుంచి వచ్చింది ఆ తీర్పు. ఇది అమెరికన్ జ్యుడిషియరీలో ఉన్న పరిపక్వత. ఇక అపాయింట్మెంట్స్ క్లాజ్ అంటే ఏంటి? అపాయింట్మెంట్స్ క్లాజ్ అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లో క్లియర్ గా ఉంటుందండి. ప్రెసిడెంట్ విల్ నామినేట్ పీపుల్, సే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ సుప్రీం కోర్టుకి కానీ, లేకపోతే డిస్ట్రిక్ట్ జడ్జెస్ కానీ, ఈ సిచ్యువేషన్ లో డిస్ట్రిక్ట్ అటార్నీకి సంబంధించింది కానీ. ఈవిడ అపాయింట్మెంట్ సరిగ్గా జరగలేదు, కాన్స్టిట్యూషన్ కి విరుద్ధంగా జరిగింది అన్నది తీర్పు. ఇక్కడ అపాయింట్మెంట్ క్లాజ్ గురించి 2 ముక్కలు చెప్పాలండి మీరు. ఆర్టికల్ 1 అంటే యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్, ద హౌస్ అండ్ ద సెనెట్. ఆర్టికల్ 2 అంటే ద ప్రెసిడెన్సీ. ఆర్టికల్ 3 అంటే జ్యుడిషియరీ సిస్టమ్. జ్యుడిషియరీ సిస్టమ్ ఈజ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్. ఇది జడ్జెస్, డిస్ట్రిక్ట్ లెవెల్ జడ్జెస్ టు ద సుప్రీం కోర్ట్ లెవెల్ జడ్జెస్. అలాగే Congress completely independent of the presidency and independent of the judiciary. So 3-legged stool అలా చూడండి.
ఆర్టికల్ 1, ఆర్టికల్ 2, ఆర్టికల్ 3. ఆర్టికల్ 1 అందరూ ఎలక్టెడ్ అఫీషియల్స్, కాంగ్రెస్మెన్ ఆర్ సెనేటర్స్. ఆర్టికల్ 2 వచ్చేసి అగ్రస్థానంలో ఉండేది ప్రెసిడెంట్, ఎలక్టెడ్ అఫీషియల్స్. కింద అంతా అపాయింటెడ్. అందులో చాలా మంది అపాయింట్మెంట్స్ అడ్వైజ్ అండ్ కన్సెంట్ ఫ్రమ్ సెనెట్ ముఖ్యంగా. అది అందులో భాగమే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ లో కొన్ని అపాయింట్మెంట్స్. యుఎస్ డిస్ట్రిక్ట్ అటార్నీ, ఇది ఎన్ని డిస్ట్రిక్ట్స్ మర్చిపోయాను, 90 అన్న ఉన్నాయి కదా, ఈ 90 డిస్ట్రిక్ట్స్ లో యుఎస్ అటార్నీస్ ని అపాయింట్ చేయాలి, సెనెట్ కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడు ఎక్కడన్నా వేకెన్సీ ఉన్నప్పుడు సెనెట్ కి వెంటనే అపాయింట్ చేయడం కుదరదు కాబట్టి ఒక్కొక్కసారి 60 రోజుల వ్యవధి ఏదో ఉంటుంది వాళ్ళకి. ఈ 60 రోజుల వ్యవధిలో అతను తన పని చేసుకుంటూ వచ్చు. అది అంతవరకు లీగల్. ఇప్పుడు ఈ అడ్వైజ్ అండ్ కన్సెంట్ అనే క్లాజ్ ని బైపాస్ చేస్తూ ఈ 60 రోజుల తర్వాత ఇంకొకరిని 60 రోజులు, ఆ తర్వాత ఇంకొకరిని 60 రోజులు ఇట్లా చేయడానికి కుదరదు. ప్లస్ అది ప్రెసిడెంట్ దగ్గర నుంచి రావాలి. ఆ అపాయింట్మెంట్ అటార్నీ జనరల్ నుంచి కాదు రావాల్సింది. సో అది గుర్తుపెట్టుకోండి. Since we are talking about appointments clause, let us talk about appointing the judges. Judiciary system లో అది ఇండిపెండెంట్ ఆఫ్ ది ప్రెసిడెన్సీ. ఆ జ్యుడిషియరీలో ఉండే డిస్ట్రిక్ట్ జడ్జెస్ ని టెంపరరీ అపాయింట్మెంట్ చేయడానికి లేదు. నామినేట్ చేస్తే దే హ్యావ్ టు గో త్రూ ద సెనెట్ కన్ఫర్మేషన్ టు బి ఏబుల్ టు సర్వ్ ఆన్ దిస్ జడ్జ్. ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ ఇచ్చింది ఆర్టికల్ 3 జడ్జ్ ఈ అపాయింట్మెంట్ చెల్లదు అని తీర్పిచ్చింది. అదెందుకు వచ్చింది? లిండ్సీ హాలిగన్ ని అపాయింట్ చేయడానికి ముందు ఎరిక్ సైబర్ట్ అనే ఒక టెంపరరీ అపాయింట్మెంట్ ఉన్నాడు ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ లో. అతనికి సంబంధించిన ఈ ట్వీట్ ని నేను ఇంతకు ముందు కవర్ చేశాను. Pam, I have reviewed over 30 statements and posts saying that essentially same old story. The last time all talk, no action. Nothing is being done. What about Comey, Adam Shifty, Schiff, Letitia? They're all guilty as hell, but nothing is going to be done. Then we almost put a Democrat-supported U.S. attorney in Virginia with a really bad Republican past. Atani peru, this Democrat-supported U.S. attorney, Eric Seibert. He's all Trumper. అతని కన్ఫర్మేషన్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు సెప్టెంబర్ 30 వచ్చేస్తుంది. ఈ సెప్టెంబర్ 30 లోపు, ఇది ఇప్పుడు సెప్టెంబర్ 20వ తారీఖున ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ యాక్చువల్గా ట్వీట్ చేయాలనుకుని చేయలేదు. ఆవిడికి డైరెక్ట్ మెసేజ్, అటార్నీ జనరల్ ప్యామ్ బాండీకి డైరెక్ట్ మెసేజ్ డిఎం గా పంపించాల్సింది పొరపాటున ట్వీట్ చేశాడు. దిస్ ఈజ్ అన్ ఇల్లీగల్ ఆర్డర్. So he ordered the Attorney General to replace Eric Seibert with Lindsay Halligan. Indulo clear ga rasaru, Lindsay Halligan is a really good lawyer and likes you a lot. We can't delay any longer. It's killing our reputation and credibility. They impeached me twice and indicted me 5 times over nothing. Justice must be served now, President DJT. ఇది అయినా 2-3 రోజులకే లిండ్సీ హాలిగన్ ని అపాయింట్ చేసింది ప్యామ్ బాండీ. తర్వాత న్యూస్ వచ్చింది, అది పొరపాటున ఆవిడికి డైరెక్ట్ మెసేజ్ పెట్టబోయి పబ్లిక్ గా ట్వీట్ చేశాడు అని. సో హియర్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఆల్రెడీ ఎరిక్ సైబర్ట్ టెంపరరీ అపాయింట్మెంట్ లో ఉన్నాడు. అతన్ని తీసేసి ఈవెంట్ పెట్టింది. పెట్టడం కూడా ఆర్డర్ ఇవ్వలేదు. తర్వాత వీళ్ళు అడిగినప్పుడు, జ్యుడిషియల్ సిస్టమ్ లో ఆవిడ అపాయింట్మెంట్ ని ఛాలెంజ్ చేసినప్పుడు అటార్నీ జనరల్ ప్యామ్ బాండీ బ్యాక్ డేటెడ్ ఆర్డర్ ఒకటి పంపించి నేను అపాయింట్ చేశాను అంతే. యూ క్యాన్ మేక్ దిస్ షిట్ అప్ అండి. సో దే ఆర్ నాట్ ఓన్లీ ఈవిల్ పీపుల్, బట్ దే ఆర్ కంప్లీట్లీ డమ్ అండ్ ఇన్కాంపిటెంట్. బ్యాక్ డేట్ చేసి ఆర్డర్ పంపించింది. సో దాన్ని కూడా జేమ్స్ కోమీ ఛాలెంజ్ చేశాడు. బై ద వే, జేమ్స్ కోమీ ఈజ్ అ సాలిడ్ అటార్నీ బై హిమ్సెల్ఫ్. అతని తరపున వాదించే వాళ్ళు ఇంకా సాలిడ్ అటార్నీస్. దే ఆర్ లైక్ టాప్ నాచ్ లాయర్స్. అలాంటి వాళ్ళకి ఒక బ్యూటీ ప్యాజెంట్ లో ఫెయిల్ అయిన ఇన్సూరెన్స్ లాయర్ కి సాటి కాదు. ఎనీవే, సో చూడండి, ఇప్పుడు అడ్వైజ్ అండ్ కన్సెంట్ సెనెట్ ఇవ్వాలి అంటే నీకు 60-day ప్రొవిజన్ ఉంటే, ఈ 60 days ఒకటి పెట్టి నెక్స్ట్ 60 days ఇంకొకటి పెట్టి నెక్స్ట్ 60 days ఇంకొకటి పెట్టుకుంటా పోతే 4 ఏళ్ళు గడిపేయచ్చు కదా అట్లాగే. అంటే యు ఆర్ ట్రైంగ్ టు bypass the constitutional provision, the appointments clause, by temporary ఎట్లా ఎవరినో పెడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెనాట్ డూ దట్. ఇది 60 days లో ఒకరిని ఫైర్ చేసి తర్వాత ఇంకోటి తీసుకురావడం అనేది చేయకూడదు. అది అక్కడ ప్రాబ్లం.
రెండోది దానికి ఒక ఆర్డర్ కూడా లేదు, అంటే రిటర్న్ ఆర్డర్ కూడా లేదు ఆవిడ్ని. దాన్ని పోయే దానయ్యని ఎవరినో తీసుకొచ్చి వీడికి బేడీలు వేసి తీసుకెళ్లి జైల్లో పెట్టు అని కోర్టులో వాడిని హాజరు పెడితే ఆ జడ్జి నిన్ను ఎవరు అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, నీకు అధికారం ఏంటని అడిగితల్లో తప్పేం లేదు కదా. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్. ఇక్కడ చూడండి, జడ్జ్ క్యామరన్ మెగవాన్ కర్రీ ఆవిడ ఆర్డర్లోని కొన్ని ఇంపార్టెంట్ కోట్స్ ఇక్కడ. లిండ్సే హాలిగన్ హ్యాస్ నో లీగల్ అథారిటీ. All actions flowing from Ms. Halligan's defective appointment for unlawful exercises of executive power and are hereby set aside. ఈ స్కేదింగ్ కోడ్ చూడండి. ఇట్ వుడ్ మీన్ అంటే ఇఫ్ దిస్ అపాయింట్మెంట్ ఈజ్ వ్యాలిడ్, ఇట్ వుడ్ మీన్ ద గవర్నమెంట్ కుడ్ సెండ్ ఎనీ ప్రైవేట్ సిటిజన్ ఆఫ్ ద స్ట్రీట్, attorney or not, into the grand jury room to secure an indictment so long as the Attorney General gives her approval after the fact. That cannot be the law. The implications of a contrary conclusion are extraordinary. This is a judgment for the ages. Law students will study this forever. Lindsay Halligan was illegally appointed అన్నది ఈ తీర్పు. సో వన్ థింగ్ అబౌట్ జనరల్గా ఈ ట్రంప్ అధికారంలోకి వచ్చిన గత 10 సంవత్సరాల్లో నేను చాలా న్యూస్ ఫాలో అవుతున్నానండి, ఎస్పెషల్లీ లీగల్ న్యూస్. ఇట్స్ ఫ్యాసినేటింగ్. ఎవరో లెక్కేసి చెప్పారు అతని జీవిత కాలంలో మోర్ దెన్ 4,000 లాసూట్లు వేసాడు, తనేసాడు. సెకండ్ టైం అధికారంలోకి వచ్చినాక 500 లాసూట్లు అతని మీద వేసారు. ఇప్పుడు 500. దిస్ గాయ్ కన్స్యూమ్స్ ద ఎంటైర్ కంట్రీస్ బ్యాండ్విడ్త్ విత్ లీగల్ కేసెస్ హియర్ అండ్ లీగల్ కేసెస్ దేర్ అండ్ ఆల్. ఆ డిస్మిసల్ గురించి జేమ్స్ కోమి తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు. I'm grateful that the court ended the case against me, which was a prosecution based on malevolence and incompetence, and a reflection of what the Department of Justice has become under Donald Trump, which is heartbreaking. But I was also inspired by the example of the career people who refused to be part of this travesty. It cost some of them their jobs, which is painful, but it preserved their integrity, which is beyond price. And I know they will serve again. I was very lucky that some of the best lawyers in America stepped forward to represent me. I hope they serve as an example to more and more lawyers, especially at some of the big firms, to participate in protecting our liberty, protecting the rule of law. And my family and friends were always with me, and luckily for me, include some of those great lawyers. This case mattered to me personally, obviously, but it matters most because a message has to be sent that the President of the United States cannot use the Department of Justice to target his political enemies. I don't care what your politics are, you have to see that as fundamentally un-American and a threat to the rule of law that keeps all of us free. I know that Donald Trump will probably come after me again, and my attitude is going to be the same. I'm innocent, I am not afraid, and I believe in an independent federal judiciary. It went on for one more minute. I believe in independent federal judiciary. It's fascinating, and the way the judges dissect this, the way they should be doing it, right? James Comey added, this indictment was based on malevolence and incompetence. Actually, that maybe he was quoting from the judgment. Malevolence and incompetence. Inkoti kuda chepadu. Unfortunately, some people in the Department of Justice have to lose their job because of this. Induku fire chesadu. Eric Siebert, when he was the acting US attorney, he refused to bring the case against James Comey. Atanni fire chesi Lindsay Halligan ni pettadu Trump. That's why he refused to do that. There was no case. దానికి ఏం చేశాడు? హే పాంబాండి, లిండ్సే హాలిగన్ ని పెట్టు, పని కానిచ్చు, మా బాస్ లాగా ఆర్డర్ చేశాడు. సో ఇట్ బ్యాక్ ఫైర్డ్ బిగ్లీ ఆన్ దట్. కాకపోతే ఈ కేసుని ఇలా డిస్మిస్ చేయటం, ఇది ఇన్వాలిడ్ అపాయింట్మెంట్ కాబట్టి ఈ కేసు చెల్లదు అన్న తర్వాత ఈ కేసుకు సంబంధించిన పర్యవసానాలు ఏంటని మనం ఆలోచించాలండి. ఏంటి కేసు? ఆవిడ అపాయింట్మెంట్ చెల్లదు కాబట్టి ఈ కేసు చెల్లదు అన్నారు. అంటే అపాయింట్మెంట్ చెల్లదు అంతవరకు బాగానే ఉంది, కానీ ఆ అపాయింట్మెంట్ అధికారం తీసుకుని అధికార దుర్వినియోగం చేసింది కదా, జ్యూరీకి తప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది కదా, ఇలాంటి వాటి అన్నిటి గురించి వేరే కోర్టుల్లో దర్యాప్తు నడుస్తోంది కదా, అంటే వేరే కోర్టుల్లో విచారణ జరుగుతోంది కదా.
అవన్నీ ఏమవుతాయి? అవన్నీ వెళ్ళిపోతాయి ఆ కేసుతో పాటు. అప్పుడు ఈవిడి జవాబుదారీతనం లేదు కదా. ఇఫ్ ఎనీథింగ్, ద వెరీ మినిమం పీపుల్ వుడ్ ఎక్స్పెక్ట్ లిండ్సే హాలిగన్ టు బి డిస్బార్డ్, అటార్నీ జనరల్ పామ్ బాండీ టు బి డిస్బార్డ్. ఈ జవాబుదారీతనం అది సరే, అది జరుగుతుంది అనుకుందాం. కానీ ఈ అధికార దుర్వినియోగం చేసి జులుం చూపించిన దానికి కూడా పర్యవసానాలు ఉండాలి కదా. ఏమవుతాయో తెలీదు. ఇలా విచ్చలవిడితరంగా గూండా రాజ్యం చెలరేగిస్తున్నాడు ట్రంప్, అతగాడి అనుచరులు. సరే, మీరు అడగొచ్చు అయితే ఏంటంట, ఇది ఒక సెట్ బ్యాకే కదా అని. ప్రాబబ్లీ మోర్ దెన్ ద సెట్ బ్యాక్ అండి. ఇప్పుడు ఇదంతా ఐసోలేటెడ్గా చూసుకుంటే ఒక ఇన్సిడెంట్ లాగానే అనిపించవచ్చు. యూ గో బ్యాక్ అండ్ చెక్ సమ్ ఆఫ్ మై వీడియోస్. నేను గ్రీన్ షూట్స్ అంటూ రకరకాలుగా పాజిటివ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి అంటూ చెప్పాను. ఉదాహరణకి, సమ్ యూనివర్సిటీస్ రిఫ్యూజ్ టు సైన్ ద కాంపాక్ట్ విత్ ఫెడరల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్తో. అలాగే జిమ్మీ కిమ్మల్ తిరగబెడతాం. ఇలాంటి చాలా పాజిటివ్ న్యూస్ ఉంది. అటన్నిటికంటే మించి సాగు దెబ్బ November 4 జరిగిన ఎలక్షన్స్లో అయింది. ఇలా ఎన్నో ఎదురు దెబ్బలు తింటున్నాడు. మొన్న మార్జరీ టైలర్ గ్రీన్ నేను రాజీనామా చేస్తున్నాను కాంగ్రెస్లో అని చెప్పడంతో, నౌ ఐఎమ్ సీయింగ్ రిపోర్ట్స్ ఫ్లడ్ గేట్స్ ఆర్ గోయింగ్ టు ఓపెన్. A lot of Republican congressmen, they're going to retire at appudu. This is a report from Punchbowl News ane dan nunchi oka report. Jake Sherman ani, he is always there in the Capitol Hill. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయంటే, లెట్ us say ఒక 6 మంది, ఎక్కువ మంది అసలు ఒక 6 మంది రిపబ్లికన్ కాంగ్రెస్మెన్ రాజీనామా చేశారు అనుకోండి. డెమోక్రాట్స్ సడన్ గా మెజారిటీలో వస్తారు. స్పీకర్ జాన్సన్ కెనాట్ బి ద స్పీకర్. సో మధ్యంతర ఎన్నికలు ఆ ప్రదేశాలకు జరగాలి. రిపబ్లికన్సే గెలుస్తారన్న నమ్మకం లేదు. ఇలా రాజీనామా చేసేవాళ్ళు కాంపిటేటివ్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటే వచ్చే సంవత్సరం నవంబర్ వరకు ఆగవసల్లా. ఈ మధ్యలోనే కాంగ్రెస్ చేతులు మారిపోతుంది. ప్లస్ వీళ్ళందరూ గ్రీవెన్స్ ఏంటి? ఈ రాజీనామా చేస్తాము అనుకుంటున్న రిపబ్లికన్ కాంగ్రెస్ గ్రీవెన్స్ ఏంటి? మమ్మల్ని పెంటలాగా చూస్తున్నాడు అని. So they are not happy with Trump. They're not happy with the way Speaker is treating them. There is a revolt. Almost everybody seems to be convinced. వచ్చే నవంబర్ ఎన్నికలలో ఊచకోత కోయబడుతుంది రిపబ్లికన్ పార్టీకి అన్నది ఇప్పుడు శిలాక్షరాలతో రాసి వాళ్ళ కళ్ళ ఎదురుగా కనపడుతుంది. ఇప్పుడు ఇదంతా నాకు ఫ్యాసినేటింగ్ గా అనిపించింది, ఏదో చేస్తున్నాను వీడియో. బట్ ఐ హోప్ యూ లెర్న్ సంథింగ్, ఎస్పెషల్లీ అబౌట్ ద అపాయింట్మెంట్స్ క్లాస్. Thank you.